27వ తారీఖున అవిశ్వాస తీర్మానం జరపాలని చెప్పేసి కొంతమంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు అదేవిధంగా పలు పార్టీల కౌన్సిలర్లందరూ కోరడం జరిగింది। ఈ సందర్భంగా ఒక మంచి వ్యక్తిని ఒక మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్గా మా గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వారు నియమించినటువంటి కేసీ నరసింహ గారిని ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా కేవలం అధికార కాంక్షతో నిన్నగాక మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటికి రేపు మేము అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో వారిని దింపాలని ఏ రకంగానైనా సరే ఎన్ని అపవిత్ర పొత్తులు పెట్టుకోనైనా సరే ఈరోజు మనం గమనిస్తే ఒక ఎంఐఎం ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ఒక అపవిత్ర కలయిక అంటే భిన్నమైనటువంటి స్వరాలు ఉన్నటువంటి పార్టీలు కూడా ఏకమై కేవలం ఒక మంచి వ్యక్తిని ఒక నిరాడంబరుడు నిస్వార్థపరుడు ఒక మంచి మనిషిని ఈరోజు మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దింపాలని చెప్పి ఒక కుట్ర చేసి ఈరోజు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారిని మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ఏ కాంక్షతోన మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ దింపాలనుకుంటున్నారు? ఈరోజు మేము వారిని అడుగుతున్నాం। ఎందుకంటే ఏదైనా కారణం ఉంటే జనరల్గా ఎక్కడైనా కానీ ఏ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు పెడితే వారి మీద ఎటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే అటువంటిది ఏమైనా కార్యక్రమాలు చేపడతారు, పూనుకుంటారు। కానీ ఎలాంటి ఆరోపణలు లేకున్నా కూడా ఇవాళ ఒక మంచి మనిషిని ఇవాళ దింపాలని మీరు ఆలోచన చేస్తున్నారు కదా, ఏమిటి దాని పర్యవసానం ఏంది? మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మీరు కోరుకునే ఇదా? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇదా? మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి దింపిన తర్వాత మీరు ఏం సాధించాలనుకున్నారు? మహబూబ్నగర్ ఆల్రెడీ ఎంతో అభివృద్ధి చెందింది। ఈరోజు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది। దానికి ఉన్నటువంటి ఫండ్స్ను మీరు ఖాళీ వచ్చిన తర్వాత పనులు చేసి అయిపోయేదానికి ఇప్పటికి ఉన్న ఫలంగా ఇప్పుడు దింపితే మీరు దాని నుంచి వచ్చేటువంటి ఫలితం మీద మాకు అర్థమవుతలేదు। కనుక ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, మాతో పాటు కలిసి ఈ 4 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా మాకు కలిసి రావాలి। ఎక్కడైతే క్యాంపులకు వెళ్ళినరో వారు రేపు 27 తారీఖు నాడు వచ్చి వారు తమ ఓటును సద్వినియోగం చేసుకొని ఏదైతే విప్పు జారీ చేసిండ్రో ఆల్రెడీ వాళ్లకు, కనుక వాళ్ళు రేపు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మా కౌన్సిలర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా।